ఈ ముసలి వ్యక్తి చేపలు పడుతూ ఉండగా అప్పుడే ఇతని దగ్గరికి కొంతమంది అబ్బాయిలు వస్తారు. ఈ ముసలి వ్యక్తికి ఎవ్వరూ లేరు, తన 14 సంవత్సరాల కుక్క తప్ప. ఒక అబ్బాయి చేతిలో గన్ కూడా ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయి గన్నుని ఈ వ్యక్తి వైపు పెట్టి ఇంకా ఇతన్ని భయపెట్టడానికి చూస్తాడు. అప్పుడే ఈ వ్యక్తి తన కార్ కీస్ ని తీసి ఇలా చెప్తాడు, కార్ లో పర్స్ ఉంది, దాంట్లో డబ్బులున్నాయి, కావాలంటే మీరు డబ్బులు తీసుకోవచ్చు. ఇతని మాటలని విని ఈ అబ్బాయి గన్నుని కిందకు దించుతాడు. తర్వాత ఈ అబ్బాయి సడన్ గా ఆ కుక్కని గన్తో లేపేస్తాడు. ఇతను తన కుక్క మరణాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇతను రియాక్ట్ అయ్యే లోపలే ఆ ముగ్గురు అబ్బాయిలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇతను కుక్కని తన చేతులలో తీసుకొని కార్ దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. దానిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళడానికి. కార్ లో పెట్టక ముందే ఆ కుక్క శ్వాస అనేది ఆగిపోతుంది. ఇది చూసి ఇతని మనసు విరిగిపోతుంది. ఈ కుక్కని తన చనిపోయిన భార్య గిఫ్ట్ గా ఇచ్చి ఉంటుంది. తర్వాత ఆ కుక్కని తన ఇంటి ముందర బుంచేస్తాడు. తన కుక్క లేకపోవడం వల్ల తనకి ఏం అర్థమవుతూ ఉండదు. ఇతను ఆలోచించే కొద్దీ ఇతని కోపం రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇతను ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అయి ఉంటాడు. దీంతో ఇతను కనిపెడతాడు తన కుక్కని ఏ గన్ తో కాల్చారో అని. తర్వాత ఇతను తన ఊరికి దగ్గరలో ఉన్న ఒక గన్ షాప్ కి వెళ్తాడు. ఇంకా గన్ మోడల్, బుల్లెట్, సీరియల్ నంబర్ చెప్పి ఆ అబ్బాయి డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. కానీ ఇతను కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు.